భక్తులు అట్లాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆ పిల్లోడు అడిగింది ఏంటంటే వాళ్ళు చేసింది అక్కడ కరెక్టా, ఇప్పుడు సొసైటీలో మనం ఇప్పుడు విన్న ప్రతి ఒక్కటి దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు తప్పులు చేయడు, అబద్ధాలు ఆడాడు అండ్ మోసం చెయ్యరు అంటే ఇట్లాంటివి ఇవన్నీ చేయని వాళ్ళే గొప్పవాళ్ళు, ఆ గొప్ప వాళ్ళే దేవుడు అనే కాన్సెప్ట్ మనకు వస్తుంది సార్. సో ఈ చిన్న చిన్న మిస్టేక్లు దేవుళ్ళు కూడా చేసినప్పుడు మనం వాళ్ళని ఫాలో కావాలన్నా వద్దా అనేది మృణాల్ కాన్సెప్ట్ అని నాకు అర్థమైంది సార్. అంటే ఇది ఆయన క్వశ్చన్, మీరు రిప్లై ఇచ్చారు. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే మీ ప్రశ్నలో ఒకసారి నేను ముందు ఆ రోజుల్లో దేవుళ్ళు ఇలాగా బహుభర్తృత్వం బహుభార్యత్వం, బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు అనే దాన్ని మనందరం యాక్చువల్గా నాకు టైం ఎంత ఉందో నాకు తెలియదు కానీ కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు అనే దాన్ని ఇవాళ మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో నిజానికి ఉంటాం. ఏదో దానికి కథల్ని చెప్పచ్చేమో కానీ, బట్ దేవుడైనా లేకపోతే ఆనాటివైనా ఇవాళ కాదు, ఇవాళ మనం 2023 2024లో ఉన్నాం. ఒక 30 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట 100 ఏళ్ల కిందట ఆడపిల్లకి 8 ఏళ్లలో పెళ్లి చేసేవారు. అది ఆనాటి సమాజం. ఓ గురజాడప్పారావు గారు ఒక పుస్తకం, ఏదైనా ఒక పుస్తకం ఆ రోజుల్లో చూస్తే అమ్మాయికి 8 ఏళ్ళు వచ్చేలో పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని చదివితే అదేంటి సార్ 8 ఏళ్లలోపు అమ్మాయికి పెళ్లి చేస్తే అది రైట్ ఎలా అవుతుందని ఇప్పుడు అడగకూడదు. అది ఆనాటి ఆచారాన్ని ఆనాటి పుస్తకం చెప్పింది, ఈనాటికి అది అప్లై అవ్వదు. ఈ లాజిక్ అర్థమైతే దేవుడికి సంబంధించిన మన కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తుంది, కాలానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఒక పార్ట్కి ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మిగతా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్